కవిత్వం అనేది దళిత బాహుజనులకి ఒక ఆయుధం లాంటిది. భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి కూడా అన్ని రకాలుగా కూడా సాంఘికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి ఈ నిమ్న కులాల వారికి చైతన్య జ్యోతులుగా కొంతమంది కవులు ఆవిర్భవించడం జరిగింది. జాషువా గారు కానీ, ఏకాంబరం గారు కానీ, ధర్మారావు గారు కానీ, సోరగ చంద్రరావు గారు కానీ, ఇలాంటి మహనీయులు ఎంతోమంది సాహిత్యాన్ని తీసుకుని సాహిత్యం ద్వారా దళిత ప్రజల్ని చైతన్యం చేయడం అనేది జరిగింది. ఏ ఆయుధం కానీ ఏ ప్రక్రియ కూడా చేయలేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఒక సాహిత్యం ఆ రోజుల్లో చేయగలిగింది. సాహిత్యం ద్వారా డోలకులు, హార్మోనియంలు, నాటకాలు, అనేక ప్రక్రియలు ద్వారా ప్రజల్ని చైతన్యం చేసి ఆనాడు వారు అనుభవిస్తున్నటువంటి ఈ అనేక రుగ్మతలను సామాజిక పరంగా వైదొలగడానికని ఒక వజ్రాయుధములాగా కవిత్వం ఆ రోజుల్లో పనిచేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా మిత్రులు అధ్యక్షులు వారు చెప్పారు, తర్వాత మిత్రులు చెప్పారు, మహారాష్ట్రలో మరాఠీలో దళిత సాహిత్యం మొట్టమొదటిసారిగా ఎక్కువ ప్రాచుర్యం చెందడం జరుగుతుంది మొత్తం దేశంలో. మహారాష్ట్ర తర్వాత మరాఠా తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఒక్కటే దేశంలో సాహిత్యాన్ని శాసించగలిగింది నాకు అనేక చారిత్రక ఆధారాలను మీ అందరికీ మనం చేస్తున్నాం. వచ్చేది టైం లేదు. సోరగిరి చంద్రరావు గారు ఈ కవి అందరి కవిలాగా కాదైనా ఇందాక మిత్రులు మాట్లాడినప్పుడు చెప్పారు, మొట్టమొదటి వారుగా కవిత నీవు, కావ్యంబు నీవు, కావ్య వస్తువు నీవు, కంఠంబు నీవు, కొనులు నీవు, నీవు లేని నిర్జీవ ప్రతిమ నీవు, ఏమి చెప్పనయ్య భీమరాయ. గొప్ప సాహిత్యం చూడండి. అంబేద్కర్ని కథా వస్తువుగా కావ్యంగా ఎన్నుకున్నటువంటి ఏకైక కవి సోరగిరి శాతకర్ గారు. అంబేద్కర్నే కావ్య వస్తువుగా ఎన్నుకున్నాడు. ఇది నా తెలిసినంత వరకు ఎక్కడ లేదు. అది అదేవిధంగా ఆనాటి కొంతమంది ఆనాటి అనిపిస్తున్నటువంటి బాధలకు కులం పేరు మీద చెప్తాడు ఆయన. కులాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నాడు, కులాన్ని ఏ విధంగా నాశనం చేయాలని దాని మీద కూడా ఆయన అపూర్వమైనటువంటి కొన్ని సంఘటనలు చూపించడం జరిగింది. బండిలోని కులము, బడిలోని కులము, బాటలోని కులము, రేయు కులము, పగల కులము, కులము ప్రశ్న ప్రశ్న కానీ కుశల ప్రశ్న లేదయ్యా, ఏమి చెప్పనయ్యా భీమరాయ. అంబేద్కర్తో అంటాడు, నేను ఏం చెప్పను అంబేద్కర్, కులం గురించి ఏం చెప్పను, బండెక్తే కులం, బరిలోకి వస్తే కులం, బాటలోకి వెళ్తే కులం, రాత్రి కులం, పగల కులం, కులం ప్రశ్నే కానీ కుశల ప్రశ్న లేదు, నేను ఎవరితో చెప్పుకోను అంబేద్కర్ అని చెప్తాడు ఆయన. హిస్టారికల్. అసురసన్ కూడా అంటాడు, అన్ని జంతువులకు పేర్లు ఉన్నాయి, ఈ జంతువుకు పేరు లేదని చెప్తాడు ఆయన. ఏ జంతువు అది? ముంతకు మూతికి ముంత, చేతికి చెప్ప కవి గారు. వెనుక వేలాడు తాటయాకు, ఊరు చివర అరుపు వింత జంతువు నేను, ఊరు చివరని అరిసే వింత జంతువు, నాకు ఇంక పేరు లేదు, నేను ఒక వింత జంతువుని, నాకు పేరు ఇప్పుడు వరకు కలిపెట్టలేదు ఇప్పుడు వరకు కూడా, అలాంటి వింత జంతువు నేను, కులం పేరు మీద అని చెప్పిన మహనీయుడు సోరగిరి. ఆయన ఎక్కువగా ఏకాంబరం గారిని లైక్ చేసేవాడు. ఆయన రచనలు ఎందా చెప్పారు. నిజంగా సమయస్ఫూర్తి అయినటువంటి విషయం అది. ఎలాగంటే ఏకాంబరం గారి మీద ఆయన చూపించే వాత్సల్యానికి, ప్రేమకి ఆయన పుస్తకాల్లో తీసుకురావడం అనేది మాత్రం చాలా సముతమైన ఆలోచన అని మీ అందరికి చెప్తాను. ఎంత చెప్పారు ఆయన? డాక్టరు అంబేద్కర్ గురించి రాస్తాడు. ఎవరు? ఏకాంబరం గారు. డాక్టరు అంబేద్కర్ నీ నాయకత్వమే లోకమెల్లా. భారతదేశానికి కాదు, మొత్తానికి లోకానికే నీ నాయకత్వం అవసరం అంబేద్కర్ని ఏ మహనీయుడైతే చెప్పారో దానిని ఈయన హార్మోనియంలో పాటలు పాడేవారు.
మీ అందరికీ తెలుసు, మా పెనుమల చిట్టుబాబు ఎక్కడ ఉన్నాడు? వెళ్ళిపోయా ఉన్నాడా? చిట్టుబాబు ఉన్నాడా? బాబా లేవా, లేనే లేవా, మమ్ము వీడినావా. ఎస్ ఇటీ అంతేనా? అంబేద్కర్ చనిపోయినప్పుడు బాబా లేవా, లేనే లేవా, మమ్ము వీడినావా అనే పద్యం ప్రతి ఊర్లను కూడా హార్మోనియం మీద జరిగింది. అది మా చిట్టుబాబు పాడుకోడు జయంతిని. ఇలాగా ప్రజల్ని చైతన్యం చేయడంలో ఆయుధంగా వాడుకున్నట్టు కవుల్లో చోడగిరి మహనీయులు, పూజ్యులు ఆయన. మరి ఆయన యొక్క కవితా భావాన్ని ఇలాంటి మహనీయులు పైకి తీసుకురావడం, ముఖ్యంగా రాజు ఎక్కడ బాలరాజు, ఈ బాలరాజు అంబాజీపేట మొదటి కూడా రిపబ్లికన్ విద్యార్థి ఫెడరేషన్లో పనిచేసి అంబేద్కర్ ఈయనగా బివి రమణయ్య గారి యొక్క శిష్యులుగా, తర్వాత సోడగిరి శాతారావు ఆయనకి నాది ఒకే బాట. సోడగిరి చంద్రరావు గారిని నాయకుడే ఎన్నుకుని కవిగా ఆరాధించి అలా అమ్మాయిని చేసుకున్నాడు బాలరాజు. అప్పటి నుంచి కూడా మహనీయుల యొక్క సందేశాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్తారు. కాలాతీతమైంది కాబట్టి పిలుపు వచ్చింది నుంచి పిలుపు. అందుచేత సోడగిరి శాతారావు గారి యొక్క కవిత్వం ఇంకా అభివృద్ధి చెందాలి, మనం ఇంకా ముందుకు తీసుకురావాలని నిర్వాహకుల్ని, అధ్యక్షుల వారిని, తర్వాత నిందా మాట్లాడి అలాగే కోటేశ్వరరావు గారు ఇంకా శ్రమ పడవలసిన అవసరం ఉంది. మీరు ఈ శ్రమ సరిపోదు. దానికి మా బాలరాజు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మేము ఈయన బతుకున్నంత వరకు మేము అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు దీంట్లో ఒకరికి ప్రత్యేకమైన అభినందనలు చెప్పాలి. అన్నీ తానే మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో 24 గంటలు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినట్టు నా మిత్రులు ప్రసాదరావు గారికి ధన్యవాదాలు చెప్తారండి సభాపూర్వకంగా. ఇంతకుముందు ఏ పనిలో ఇంత కృషి చేయలేసి ప్రసాదరావు మాకు ఎక్కడి నుంచి చెప్తారు ప్రసాదరావు సంగతి. ఇక్కడి నుంచి జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా ఇదే విధమైన చొరవ తీసుకుని ముందుకు తీసుకురావాలని చెబుతూ మరి చాలా కాలాతీతమైంది అన్నగారు కూడా బాలరాజు గారు. మీ అందరికీ జై భీమ్, జై భీమ్, జై భారత్.